సో మీరు మీ హిస్టరీ చూసుకున్నా, ద వే ద వాట్ యూ వెంట్ త్రూ అదంతా చూసుకున్నా కూడా చాలా స్కోప్ ఉంది కొంచెం లైన్స్ దాటి పక్కదారి పట్టడానికి. ఐ థింక్ యూ గాట్ వాట్ ఐమ్ టాకింగ్. డ్రగ్స్కి అటువైపు వెళ్ళడానికి నో వన్ ఈజ్ దేర్ అరౌండ్ యూ ఆపడానికి, మీకు మీరు ఆపుకుంటే తప్ప. అండ్ మీకున్న లోపల ఈ యాంగ్జైటీ కానీ ఇవన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ లీడింగ్ టు దట్. డిడ్ యూ ఎవర్ థాట్ ఆఫ్ గోయింగ్ ఇన్ దట్ వే? అంటే ఎవరైనా వచ్చి మీకు ఆఫర్ చేయడం జరిగింది? చాలాసార్లు. అంటే సినిమా ఇండస్ట్రీలో జరిగే చాలా పార్టీస్లో డ్రగ్స్ బేసిక్లీగా ఉంటాయి. మీరు ఎన్నిసార్లు బయట కేసులు అయినవి చూసినారు, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినాయి, అన్ని పేర్లు అన్నీ చూసినారు. ఇవన్నీ చాలా నార్మల్గా నడుస్తాయి. పవర్ ఉంది కాబట్టి, ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి అవన్నీ నడిచిపోతాయి. ఇప్పుడు ఉందా లేదా అంటే నేను ఎవరితో టచ్లో ఉండను కాబట్టి నేను ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ అ కాంట్రవర్సీ ఆర్ సంథింగ్, బట్ ఇట్స్ ఆల్వేస్ దేర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వై ఐ డోంట్ హ్యావ్ మచ్ ప్రాజెక్ట్స్, వై ఐఎమ్ నాట్ ఫ్రెండ్స్ విత్ లాట్ ఆఫ్ సెలబ్రిటీస్. అంటే ఇంతమంది తెలుసు నాకు, నేను తెలియని వాళ్ళు లేరు. ఇంత తెలిసి కూడా నాకు ఎందుకు లేదు సపోర్ట్ సిస్టమ్ ఎందుకు లేదు, బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎందుకు లేరు, ఎప్పుడు ఒక్కదాన్ని ఎందుకు తిరుగుతుంటా, ఒక్కదాన్ని ఎందుకుంటా అంటే నాకు హ్యాబిట్స్ పడవు, నచ్చవు. అంటే దే ఆల్ వర్కౌట్ అ లాట్, చేసేవన్నీ చేస్తారు, అది చేస్తారు ఇది చేస్తారు. నేను అందులో వెళ్ళలేను, నేను చేయలేను, నా మనసు ఒప్పుకోదు.